ఈరోజు 18వ తారీఖు వరకు జరిగిన పరిణామాలన్నీ కూడా యావత్ రాష్ట్రం మనం అనుకుంటా ఉన్నాం ప్రజలు చూడట్లేదు, ప్రజలు గమనించట్లేదని చెప్పి కూటమి ప్రభుత్వం అనుకుంటా ఉంది. ఒకటైతే స్పష్టంగా అర్థమవుతూ ఉంది, 31వ తారీఖు కల్తీ లడ్డుకు సంబంధించి ప్రారంభమైనటువంటి ప్రక్రియ ఈరోజు అంబటి రాంబాబు గారు జైలు నుంచి విడుదలయ్యేంత వరకు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మొత్తం కూడా ప్రతిరోజు ఎంతో ఉత్కంఠతో చూస్తున్నారనే విషయం చాలా వాస్తవం, ఇది అందరికీ తెలుసు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం ఏ విధంగా తన యొక్క వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటానికి, ఏ విధంగా తన యొక్క పరిపాలన వైఫల్యాల్ని ప్రజలు గమనిస్తున్నారనేటువంటి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా జరిగినటువంటి ప్రక్రియలో అతి హేయమైనది, అతి నీచమైనది, అతి దుర్మార్గమైనది అంబటి రాంబాబు గారి ఇంటి మీద ఆయన ఉండంగా ఆయన కుటుంబం మీద 31వ తారీఖు పాశవికంగా సుమారుగా 7 గంటల పాటు నిర్విఘ్నంగా ఒక పట్టణంలో పోలీస్ యంత్రాంగం మొత్తం కళ్ళ ముందు చూస్తూ ఉండగా వాళ్ళ సాక్షిగా జరిగినటువంటి ప్రక్రియ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పటికీ మర్చిపోరనే విషయం కూడా కూటమి ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటాను.